దుర్మరణం పాలైతే దానిపైన కూడా వైసీపీ విషప్రచారం సాగిస్తూ ఉంది. అంబులెన్సులు సక్రమంగా పనిచేయడం లేదని, సకాలంలో రావడం లేదని, క్షతగాత్రులకు సరైన వైద్యము అందడం లేదని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ వాళ్ళ సొంత మీడియాలోనూ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ వివరాలు మనం చూస్తే కాల్ డేటా ఆధారంగా ఈ వాస్తవాలను మనం విశ్లేషిస్తే సంఘటనకు సంబంధించి తొలి కాలు తెల్లవారుజామున 5:59 వచ్చింది. రెండో కాలు 6:01 వచ్చింది. తదుపరి కాల్స్ 6:06 తర్వాత మరో ఫోన్ కాల్ రావడం జరిగింది. అంబులెన్స్ స్పందన సమయం అత్యంత వేగంగా అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మొదటి అంబులెన్సు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఆ మొదటి అంబులెన్సు తర్వాత రెండో అంబులెన్సు 24 నిమిషాల్లో చేరుకుంది. మూడో అంబులెన్సు 29 నిమిషాల్లో చేరుకుంది. తొలి అంబులెన్స్లో 10 మందికి చికిత్స అందిస్తే, రెండో అంబులెన్స్లో 6గురికి చికిత్స అందిస్తే, మూడో అంబులెన్స్లో 8 మందికి చికిత్స అందించడం జరిగింది. 24 మంది క్షతగాత్రులకు వైద్యం అందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని మరుగున పరుస్తూ అంబులెన్స్లపైన దుష్ప్రచారం సాగిస్తుంది వైసీపీ. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా.